హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పర్సనల్ టాపిక్లో టైప్ 31 నుంచి టైప్ 1 నుంచి టైప్ 45 వరకు ఆల్రెడీ కంప్లీట్ చేశాను. అన్ని టైప్స్. ఎవరైనా ఆ వీడియోస్ ఇంకా చూడకుంటే నా ఛానల్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఈరోజు మనం టైప్ 46 నుంచి సాల్వ్ చేస్తాము. ఈరోజు టోటల్ పర్సనల్ టాపిక్ కంప్లీట్ చేసేస్తాం. టైప్ 46, 3 candidates PQR participated in an election. P got 35% more marks Q. ఓకే, Qకి 100 అనుకున్నాం. సారీ, PQ ఆర్. ఓకే, పి 100 అనుకుంటాను నేను. పీ కంటే క్యూ కంటే పీకి 135 అంటే 35% ఎక్కువ వచ్చాయి. అలాగే ఆర్ గాట్ 15% మోర్ మార్క్స్, మోర్ ఓట్స్ దాన్ క్యూ అంటే 115, 15% కదా. ఓకే, పీ ఓవర్టేక్ పీ మైనస్ ఆర్, పీ ఓవర్టేక్ ఆర్ వచ్చేసి ఎంత 2412 ఓట్స్ ఎక్కువ వచ్చాయి పీకి. 90% of votes voted and no valid or illegal votes were cast. What is the total number of voting list? ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడుగుతున్నారు మనని. 100% వాల్యూ అంటే అదే 100% వాల్యూ అడుగుతున్నారు. 100% వాల్యూ అడుగుతున్నారు. ఇక్కడ మనకి టోటల్ ఓట్స్ ఇక్కడ PQR కదా వచ్చేది. ఈ మొత్తాన్ని కలిపి మనకి వ్యాలిడ్ ఓట్స్ అంటే టోటల్ ఓట్స్లో పోలైన ఓట్లలో మనకి వ్యాలిడ్ ఓట్స్ ఎంత అనేది 90%. ఆ 90% ఓట్స్ వచ్చేసి మనకి ఈ టోటల్ ఈ త్రీ క్యాండిడేట్స్కి వచ్చిన పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 90% అన్నట్లు. ఓకే, మనకి టోటల్ ఎంత 135, 100, 115, 10, 3, 1, 4, 5, 5, 5, 3, 350 పార్ట్స్. ఓకే, 350 పార్ట్స్. ఇక్కడ మనకి ఎంత పీ మైనస్ ఆర్ అంటే ఎంత? పీ ఎంత 135, 115. ఓకే, 0, 3లో 1 1 2. ఓకే, 0, 20 పార్ట్స్ వాల్యూ ఎంత మనకి ఇచ్చినది? 2412. ఓకే, 350 పార్ట్స్ ఎంత కనుక్కోవాలా? ఓకే, 350 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందంటే 350 ఇంటూ 2412 బై 20 పార్ట్స్. 2 క్యాన్సిల్. నేను ఇక్కడ 35 ఉంది కదా, పైన బై 2 బై కింద 2 వేస్తాను. ఓకే, సారీ, ఇక్కడ చూడండి, 35 ఇంటూ 2412 కదా, బై 2 అయింది. ఇక్కడ నేను పైన బై 2 కింద బై 2 చేస్తాను. ఎందుకు చేస్తానంటే 35 ఇంటూ 2 ఎంత మనకి 70 అవుతుంది. 70 ఇంటూ 2412 బై 4 కదా, 2 2 4, 4 1 జా 4 6 జా 4 4 24 0 4 12 603. 603 ఇంటూ 2, 603 ఇంటూ 7, 3 21, 7 42, 4 2 2 1 0. ఇక్కడ 0 ఉంది కదా మనకి, ఇక్కడ 0. ఓకే, అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను అలా బై 2 చేశాను. ఇక్కడ మనకి 350 పార్ట్స్ వాల్యూ వచ్చింది కదా. 350 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 4210. ఇక్కడ మనకి ఏమన్నాను? 350 పార్ట్స్ అంటే ఎంత? నేను 90% అని. ఓకే, ఇవి వ్యాలిడ్ ఓట్స్. మనకి 90% వాల్యూ తెలుసు, 100% వాల్యూ తెలుసు, కనుక్కోవచ్చు కదా మనం. 100% వాల్యూ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దండి. నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ మెథడ్లో సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ 47, ఏ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% టు గెట్ అనదర్ నెంబర్. ది నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200% టు గెట్ ఏ థర్డ్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఉంది. ఒక నెంబర్ 100లో ఉంది, 100% అనుకున్నాం. 100% నుంచి ఎంత డిక్రీజ్ అయింది? 80కి డిక్రీజ్ అయింది. ఓకే, తర్వాత ఏమన్నాడు? ది నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200% ఇంక్రీజ్ అయింది. అంటే 200%, 200 బై 20% అంటేనే డిక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ 280 అవుతుంది మనకి. 200% డిక్రీజ్ అయిందంటే తర్వాత ది డిఫరెన్స్ బిట్వీన్ ది థర్డ్ నెంబర్ అండ్ ది ఒరిజినల్ నెంబర్ ఈజ్. ఓకే, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్. ఓకే, థర్డ్ నెంబరు. ఇప్పుడు మనకి ఏమన్నాడు? ది డిఫరెన్స్ బిట్వీన్ ది థర్డ్ నెంబర్ అండ్ ది ఒరిజినల్ నెంబర్. థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్, ఒరిజినల్ నెంబర్. ఓకే, థర్డ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత? 280 100 అంటే 280 100 అంటే 180 ఫస్ట్ది. తర్వాత ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ ది డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్. సెకండ్కి థర్డ్కి డిఫరెన్స్ 100. ఓకే,
సెకండ్కి థర్డ్కి 100. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి 180, తర్వాత 100 వచ్చేసింది. ఇక్కడ ఏమన్నారు, మోర్ ఆర్ లెస్, ఈ రెండింటికి మధ్య మోర్ ఆర్ లెస్ ఎంత ఉంది అని కొనుక్కోమన్నాడు. నేను చెప్పాను మోర్ ఆర్ లెస్. ఇప్పుడు మనకి ఈ మోర్ ఆర్ లెస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 80 బై ఒరిజినల్ నెంబర్. అంటే ఇక్కడ నెంబర్ వేయాలి కదా, ఏ నెంబర్ వేస్తామంటే ఇక్కడ దాన్, మోర్ ఆర్ లెస్ దాన్ తర్వాత ఏ వాల్యూ అయితే అడుగుతాడో అదే వేసుకుంటాను. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ కదా అడిగేది. అంటే మనకి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఎంత వచ్చింది, 100 ఇంటూ 100 చేస్తే మనకి 80% వాల్యూ వస్తుంది. పర్సెంటేజ్ వచ్చేసి 80%. ఓకే, అది మీకు తెలియాలి, మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ అది ఎలా చేస్తామనేది. నెక్స్ట్ వచ్చేసి 48, ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇచ్చాడు 5:2. 87% ఆఫ్ బాయ్స్ అండ్ 80% ఆఫ్ ది గర్ల్స్ పాస్డ్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే, ఫైన్ ది ఓవరాల్ ఫెయిల్డ్ ఇన్ యాన్యువల్ ఎగ్జామినేషన్. ఓకే, మనకి ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ ఇచ్చారు కదా, ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ అనుకున్నాం 87% బాయ్స్, ఇక్కడ 80% గర్ల్స్. ఇక్కడ ఓవరాల్గా మనకి తెలియదు కాబట్టి ఇక్కడ మనకి 5:2 కదా, ఫస్ట్ బాయ్స్ కదా ఇచ్చేది, బాయ్స్ అది బాగా రాసుకోవాలి, బాయ్స్ గర్ల్స్ అనేది. ఇక్కడ మనకి 5 + 2 ఎంత, 7 పార్ట్స్ వాల్యూ వచ్చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 7%. 7:7 కాబట్టి ఇక్కడ మనకి గర్ల్స్ రేషియో కదా ఇచ్చింది. ఓకే, ఇక్కడ గర్ల్స్ కాబట్టి ఇప్పుడు మనము 2 పార్ట్స్ వాల్యూ 2% అవుతుంది. ఇక్కడ 5 పార్ట్స్ వాల్యూ 5% అవుతుంది. ఓకే, 2 పార్ట్స్ వాల్యూ 2%, 5 పార్ట్స్ వాల్యూ 5%. ఇక్కడ మనకి లెస్ అది ఉంది, అది చూసుకోవాలి. లెస్ ఇది ఉంది కాబట్టి ఏం చేస్తే మనకి 5% వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్స్ మైనస్ 80% కదా, ఎక్స్ మైనస్ 80% చేస్తే మనకి 5% రావాలా. అంటే ఎక్స్ వచ్చేసి 85% ఉంటే మనకి 5% డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఎక్స్ వచ్చేసి 50%, 85% మంది పాస్ అయినారు. మనకి ఎంతమంది ఫెయిల్ అయినారు, 100లో 85 తీసేస్తే 15% మంది ఓవరాల్గా ఫెయిల్ అయినారు. ఓకే, ఫస్ట్ ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ కనుక్కొని అందులో నుంచి ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తాం. పాస్ అయిన వాళ్ళని తీసేస్తే ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు మనకి. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 49, రాజు స్పెండ్ 10% and 20% of his income on transport and food. He spends 30% of remaining income on clothing. He saves the rest of his income. If his saving is 26460, what will be the total expenditure of food cloth? ఇప్పుడు నేను టోటల్గా 100 అనుకుంటాను. 100లో 10% ఏం చేశాడు, 10% వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ మీద పెట్టాడు. ఇంకా రిమైనింగ్లో కాదు, 100లోనే 20% ఏం చేశాడు, 20% వచ్చేసి ఫుడ్ పెట్టాడు. తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది మనకి, 70 ఉంటుంది. 30 పోయింది కదా, 70 ఉంది. ఈ 70లో ఏం చేశాడు, 30% ఏమో 70లో 30% అంటే ఎంత, 21 ఏం చేశాడు, క్లాతింగ్ పెట్టాడు, క్లాత్స్ కొట్టుకున్నాడు. 70లో 21 పోతే 10లో 1 పోతే 9, 6లో 2 పోతే 4, 49 ఏం చేశాడు, సేవ్ చేశాడు. ఓకే, ఈ సేమ్ 49 పార్ట్స్ వాల్యూ 26460. తర్వాత ఏం చేశాడు, ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ క్లాతింగ్. ఫుడ్ అది మనకి ఫుడ్ 20%, ఫుడ్ 20% కదా, ఫుడ్ 20%. క్లాతింగ్ వచ్చేసి మనకి క్లాత్స్ ఎక్స్పెన్స్ 30%, క్లాతింగ్ 21 అంటే 41. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 41 వస్తుంది. ఈక్వల్ టు 49 పార్ట్స్ వాల్యూ ఎంత, మొత్తం టోటల్ అనుకోద్దని ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ కూడా 0 రావాలి. ఏ వాల్యూ అయితే 0 వస్తుందో అదే మనకి వాల్యూ అవుతుంది. ఒకవేళ 2-3 ఆప్షన్స్కి 0 ఉంది అనుకో, లాస్ట్ వాల్యూ చూడండి, 4 6 24. 9తో ఏది చేస్తే 4 వస్తుంది, 9 6 54. ఓకే, 9 6 మ్యాక్సిమం 6 0 ఉండేటట్లు ఉంటుంది ఒక ఆన్సర్ మనకి. టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎప్పుడైనా. టైప్ 49 కంప్లీటెడ్. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 50. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ది మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ, మనకి 2 కేటగిరీలు ఉన్నాయి. ఓకే, మనకి 2 కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ ఏ జాబ్స్ ఉన్నాయి, కేటగిరీ బి జాబ్స్ ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు, ఓకే, పాస్ పర్సెంటేజ్ మినిమం క్వాలిఫై పర్సెంటేజ్ వచ్చేసి ఏలో వచ్చేసి 25% వస్తే పాస్ అవుతారు, బిలో వచ్చేసి 45% వస్తే పాస్ అయిపోతారు. కానీ ఏ క్యాండిడేట్ అంటే ఒక క్యాండిడేట్ ఉన్నాడు, స్కోర్ వచ్చేసి 83 మార్క్స్ వచ్చాయి, కానీ ఫెయిల్ అయినాడు. కేటగిరీ బిలో ఎంత మార్క్స్తో ఫెయిల్ అయినాడు, 25.
అంటే 83 వచ్చేది అతనికి. కానీ అతను పాస్ కావాలంటే ఇంకా 25 మార్క్స్ వచ్చింటే పాస్ అయ్యేటోడు. ఆ 25 మార్క్స్ వచ్చింటే పాస్ అయ్యేటోడు కదా. అంటే 83 + 25 వేస్తే 5 3 8 108 వస్తుంది. 108 వచ్చింటే అతను పాస్ పర్సెంటేజ్ కదా. ఇది ఇక్కడ కూడా మనకి 48% అంటే 45% అంటే పాస్ మార్క్సే కదా అతనికి. 45% = 108 అన్నట్టు. వాట్ ఈస్ ది మినిమం? ఇక్కడ మనకి 45% 108 అయితే 25% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. 50 క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 51. There are 45 students in a hostel. If the number of students increases by 5, total expenses of the mess increases by 30 rupees per day, while the average daily expenditure per head diminishes by 2 rupees. Find the overall ఒరిజినల్ టోటల్ డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మెస్. ఓకే, ఇక్కడ మనకి ఒక హాస్టల్ ఉంది. హాస్టల్లో జనరల్గా 45 స్టూడెంట్స్ ఉన్నారు. 45 స్టూడెంట్స్కి ఇప్పుడు నేను యావరేజ్ ఎక్స్ అనుకుంటాను. యావరేజ్ ఎక్స్ అనుకున్నప్పుడు టోటల్ అమౌంట్ వస్తుంది కదా మనకి. టోటల్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ = ఎక్స్ కదా యావరేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు 45 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యావరేజ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. అప్పుడు ఆ హాస్టల్కి ఎంత పే చేస్తాను, టోటల్ అమౌంట్ అప్పుడు ఎంత వచ్చింది అని తెలుస్తుంది. ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ ఏమైందంటే 50 స్టూడెంట్స్ అయినారు. 50 స్టూడెంట్స్ అయినప్పుడు తర్వాత ఏం చేసిన, టోటల్ ఎక్స్పెన్సెస్ బై మెస్ బై ఇంక్రీజెస్. ముందే టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 45x ఉంది. 45xలో ఇప్పుడు ఏం చేసినాడు, 30 రూపీస్ పెరిగింది పర్ హెడ్కి. 30 రూపీస్ పెరగడం వల్ల తర్వాత ఏమైంది, నెక్స్ట్ 50 మెంబర్స్ ఉన్నారు కదా. 50 మెంబర్స్ పర్ హెడ్ ఎంత తగ్గుతుంది, పర్ హెడ్ ఎక్స్పెండిచర్ ఎంత తగ్గుతుంది, x-2 పర్ హెడ్ ఎక్స్. యావరేజ్ డైలీ ఎక్స్పెండిచర్, యావరేజ్ డైలీ ముందే యావరేజ్ ఎంత ఎక్స్లో నుంచి -2 తగ్గుతుంది. ఇప్పుడు దేనివల్ల ఈ 30% అదే 30 రూపీస్ పెరగడం వల్ల. ఇప్పుడు మనకి చేస్తే 45x + 30 = 50x - 100. ఇక్కడ ఈ 100 కలిపితే 135. 5x = 130. x = 130/5. 130/5 x వాల్యూ వస్తుంది. 5 1 5 2 10 26. 5 6 30. 5 6 10 5 6 30. ఓకే, 26 వస్తుంది. తర్వాత ఏమైనా ఫైండ్ ది ఒరిజినల్ టోటల్ డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మెస్. టోటల్ అమౌంట్ ఎంత స్టార్టింగ్లో మనకి 45x కదా. 45 × 25 26. 45 × 26 చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది, టోటల్ అమౌంట్ వాల్యూ. ఇట్లానే కనుక్కోండి. మనకి ఏమన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫైండ్ ఏం కనుక్కున్నాడు చూడాలి. ఫైండ్ ది టోటల్ డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మెస్. డైలీ ఎక్స్పెండిచర్ 45x కదా. అంటే ఏ వాల్యూ అయితే మనకి 45 × x ఇంటూ వాల్యూ వస్తుంది, ఒక వాల్యూ ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. అలా కాకుండా 45 కదా మనకి ఇచ్చినది. ఏ క్వశ్చన్ అయితే 45తో మల్టిప్లై అవుతుందో ఆ ఆన్సరే మనకి, ఏ ఆప్షన్ అయితే 45తో మల్టిప్లై అవుతుందో ఆ ఆప్షన్ మనకి కరెక్ట్ వాల్యూ అన్నట్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ 52. మీనా స్కోర్ 303 రన్స్ అగైనెస్ట్ ఇంగ్లాండ్. మీనా ఎంత స్కోర్ చేసింది, 303 రన్స్ స్కోర్ చేసింది. అవి ఎట్లా చేసిందంటే 32 4s + 4 6 చేయడం వల్ల 32 × 4 4 2 8 128 128 4 4 24 24 8 4 12 2 4 5 252 రన్స్ వచ్చేసి ఇట్లా 6 4 కొట్టడం వల్ల వచ్చింది. తర్వాత ఏమైంది, టోటల్ రన్స్ ఒకవేళ రన్స్ చేయడం వల్ల ఎంత వచ్చినాయంటే 303 - 252 ఎంత, 3లో 1 పోతే 1, 10లో 5 పోతే 5, 2 0 అంటే 51 రన్స్ చేసేసింది. 51 2 2 4 5 1 సారీ ఇక్కడ 150 సారీ ఇక్కడ 152 ఇక్కడ 152 వస్తుంది. 152 వస్తుంది. 3లో 1 పోతే 2లో 1 పోతే 1 151 రన్స్ ఏమో 151 రన్స్ ఏమో రన్స్ చేసింది. తర్వాత ఎంతలో చేసింది, టోటల్గా 303లో ఎంత పర్సెంటేజ్ రన్ పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. ఇలా చేస్తే వస్తుంది మనకి. ఇక్కడ మ్యాక్సిమం 150 అనుకుందాం, ఇక్కడ 300 అనుకుందాం. అంటే 50% దగ్గరలో ఏ ఆప్షన్ అయితే ఉంటుందో అలా చేయండి. మన టోటల్ వాల్యూ కనుక్కుంటే అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుంటే దాని దగ్గరలో ఏ వాల్యూ అయితే ఉంటుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది. 52 కంప్లీట్. ఇక్కడ వచ్చేసి మనకి ది పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 9000, యాన్యువల్ బర్త్ రేట్ ఈజ్ 12.5 అండ్ యాన్యువల్ డెత్ రేట్ ఈజ్ 2.5.
2.5%. క్యాలిక్యులేట్ ది పాపులేషన్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనకి ఒక అంటే ఒక 1 ఇయర్లో 12 అంటే 12.5% మంది పుడుతున్నారు. చనిపోతుంది ఎంతమంది? 2.5% మంది చనిపోతున్నారు. ఇలా రిమైనింగ్ బతుకునేది ఎంతమంది? మనకి 10% మంది బతుకుతున్నారు. 10% మంది అదే పుడుతున్నారు, అదే బతుకుతున్నారు. ఇప్పుడు మనకి ఇనిషియల్గా అయితే 9,000 ఉన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఎంత ఉన్నారు? 10% ఇంక్రీజ్ అవుతారు. ఫస్ట్ ఇయర్ ఏమో 10% ఇంక్రీజ్ అయినారు. సెకండ్ ఇయర్ కూడా 10% ఇంక్రీజ్ అయ్యారు. థర్డ్ కూడా 10% మంది ఇంక్రీజ్ అయ్యారు. ఇలా రాసుకోవాలి. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎంతైనా కానీ. ఇప్పుడు మనకి ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఫైనల్ వాల్యూ ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇక్కడ మనకి 0 0 0 0 0 0, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్. ఇక్కడ మనకి 11తో పోవాలా. ఇక్కడ 9 into 11 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 9తో పోవాలా 11తో పోవాలా. ఏ ఆప్షన్ అయితే 9తో 11తో పోతున్నాయో అవే ఆన్సర్లు మనకి కరెక్ట్ అయినట్టు. ఓకే, టోటల్ వాల్యూ కనుక్కోద్దండి ఎప్పటికీ. ఓకే, యూనిట్ డిజిట్ మెథడ్ లేకపోతే డిసిజన్ మెథడ్ లేకపోతే డివిజిబుల్ రూల్, ఆ మెథడ్లో సాల్వ్ చేయండి మీరు ఎప్పటికైనా క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 53. ది సాలరీస్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ అమౌంట్ టు 1,20,000. పి స్పెండ్స్ 95% ఆఫ్ హిస్ సాలరీ, క్యూ 85% ఆఫ్ హిస్ సేవింగ్స్ వచ్చేసి సేమ్. ఓకే, ఇప్పుడు పి ఇది పి శాలరీ అనుకుంటా. పి అనేది శాలరీ అనుకుంటా. పి శాలరీలో 95% స్పెండ్ చేసినాడు. సేవింగ్ ఎంత ఉంది? 5% ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సేవింగ్స్ ఏమన్నాడు కదా, అందుకే ఈజ్ ఈక్వల్ చేసుకున్నాను. తర్వాత క్యూ ఈజ్ ఇంటూ ఎంత? 85% స్పెండ్ చేసినాడు, 15% సేవ్ చేసినాడు. ఓకే, పి బై క్యూ వాల్యూ ఎంత? 0 0 క్యాన్సిల్, 100 క్యాన్సిల్ అయిపోతుంది. 100 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 జా 5 3 జా అంటే 3/1. 3/1 కదా. టోటల్గా 4 పార్ట్స్ వాల్యూ మనకి ఇచ్చాడు. ఎంత? 1,20,000. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 4 3 9, 90,000 అవుతుంది. ఓకే, పి శాలరీనే కదా అడిగినాను, 9,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ 54. ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ it was noticed that the price of a raw material has increased by 25% and the labor cost has gone up from 30% of cost of raw material 38% of cost of raw material. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా 100 ఇక్కడ మనకి జనరల్గా 100 అనుకుంటాను. 100లో తర్వాత ఏమైంది? మనకి ప్రైస్ ఆఫ్ ఏ రా మెటీరియల్ కాస్ట్ 125 అయిపోయింది రా మెటీరియల్ కాస్ట్ అనేది. తర్వాత ఏమైంది? లేబర్ కాస్ట్ ఏమైంది? 30. ఇది రా మెటీరియల్, ఇనిషియల్గా రా మెటీరియల్ కాస్ట్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఏమైంది? లేబర్ కాస్ట్ 30% ఇంక్రీజ్ అయింది. దేంట్లో? రా మెటీరియల్లో 30% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఎంత? టు 38% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. ఇక్కడ ఉంది కదా, ఆఫ్టర్ ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అయిన దాంట్లో 38% ఇంక్రీజ్ అయింది మళ్ళీ. ఓకే, 125లో 38% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చేస్తే 25 5 జా 25 4 జా 38 into 5 5 40 5 15 16 17 18 19 190/4 4 జా 16 16 16 4 28 20 47.5 ఇంక్రీజ్ అయింది. ఓకే, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ బి రెడ్యూస్డ్ టు కాస్ట్ ఆఫ్ ది సేమ్ బిఫోర్ ది ఇంక్రీజ్. ఓకే, ఇక్కడ మనకు టోటల్ ఎంత? 130. ఇక్కడ టోటల్ ఎంత మనకి? 172.5. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇనిషియల్గా రా మెటీరియల్ కాస్ట్ ఆఫ్టర్ ఇది. ఓకే, ఇక్కడ మనకి 172.5 మైనస్ 130 బై ఇనిషియల్ ఎంత? 130 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఓకే, సారీ, జస్ట్ వెయిట్. టు కీప్ ది 120% ఆఫ్ మార్క్స్ రా మెటీరియల్ టు బి రెడ్యూస్డ్
కాస్ట్ ఆఫ్ ఓకే ఇక్కడ 130 కదా 172.5 వెళ్ళాలి సారీ మిస్టేక్ 172.5 వేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది ఇది చేసేస్తే మనకి వాల్యూ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి టైప్ వచ్చేసి మనకి a man started off a business with a certain capital amount. In the first year he earned 60% profit and donated 50% of total capital, initial amount plus profit. He followed the same procedure with the remaining capital after second and third year. If at the end of the 3 years he is left 15,360, what was the initial amount with which the man started his business? Okay, ఇనిషియల్ గా నేను 100 అనుకుంటా 100లో ఇతనికి వచ్చి వచ్చింది 60% ప్రాఫిట్ వచ్చింది 160 వచ్చింది 160 వచ్చి ఏం చేశాడు తర్వాత డొనేట్ చేసేసాడు 50% డొనేట్ చేశాడు అంటే రిమైనింగ్ ఎంత ఉంది 80 ఉంది 80లో మళ్ళీ ఏం చేశాడు ఓకే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నెక్స్ట్ కూడా ఏం చేసింది 60% ప్రాఫిట్ అంటే 60% ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ 60% 128 అతనికి ప్రాఫిట్ వచ్చింది దాంట్లో ఏం చేసినాడు మళ్ళీ సగం 2 6 2 4 64 వచ్చింది ఈ 64లో మళ్ళీ ఏం చేశాడు 60% 64 into 6 4 6 24 37 38.4 60% కదా 38.4 64 into 38.4 4 into 38.4 4 8 4 2 6 3 9 6 4 10 104 102.4 అదే 102 సారీ 102.4 వచ్చింది థర్డ్ ఇయర్ 100 64లో ఇతనికి 160 వచ్చింది తర్వాత ఏం చేశాడు ఇతను దీంట్లో కూడా ఆఫ్ చేసేసాడు హాఫ్ డొనేట్ చేసేసాడు 2 5 10 2 1 2 2 2 4 51.5 సారీ 51.2 అతని దగ్గర ఇప్పుడు మిగిలింది అంత ఈ ప్రాసెస్ అంతా చేయగా 51.2 వచ్చేసి మనకి 15,360 ఓకే 15,360 వాట్ వాజ్ ది ఇనిషియల్ అమౌంట్ విత్ విచ్ ది మ్యాన్ స్టార్టెడ్ హిస్ బిజినెస్ 51.236 కదా ఇక్కడ మన వాట్ వాజ్ ది ఇనిషియల్ అమౌంట్ విచ్ వాజ్ మ్యాన్ స్టార్ట్ చేసినది ఎంతతో 100తో కదా 100తో స్టార్ట్ చేశాడు 51.2 15,360 అయినప్పుడు 100x 100లో 100 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఓకే నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 55 ఇది కూడా మెన్సురేషన్ ప్రాబ్లమ్ ఇఫ్ ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%, what would be the percentage decrease in the width to maintain the same area? ఓకే ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఎంత L into B కదా L into B ఇక్కడ ఏమన్నాడు ఇన్ విత్ టు మెయింటైన్ ది సేమ్ ఏరియా ఓకే సేమ్ ఏరియా నెక్స్ట్ ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా సేమ్ ఏరియా రావాలా ఇక్కడ లెంత్ ఏం చేశాడు ఇంక్రీజ్ చేశాడు 40% ఏమో ఇంక్రీజ్ చేశాడు బెడ్త్ ఏమంటే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తే మనకి ఏరియా సేమ్ అవుతుంది ఓకే సేమ్ ప్రాబ్లమే ముందు ఇట్లా ఇక్కడ ఇట్ సైడ్ ఏమో ఈజ్ ఈక్వల్ టు యూతర్ది ఏమో సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ ఒక డిక్రీజ్ వాల్యూ ఇచ్చినప్పుడు మనము ఒక వాల్యూ ఇస్తాడు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సెకండ్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయింది 40% ఇంక్రీజ్ అయింది బై టోటల్గా ఎంత ఇంక్రీజ్ అయింది 140% కదా 100 + 40% ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ వస్తుంది ఇది డిక్రీజ్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మెన్సురేషన్ ప్రాబ్లమే ఇఫ్ ది ఏరియా ఆఫ్ ఏ స్క్వైర్ ఈజ్ డిక్రీజ్డ్ ఏరియా ఆఫ్ స్క్వైర్ ఓకే ముందు ఫస్ట్ 100 ఉంది ఏమైంది 81కి వచ్చేసింది తర్వాత డయాగ్నల్ ఆఫ్ ది స్క్వైర్ అంటే √2a కదా మీకు ఓకే ఇది ముందు నార్మల్గా ఉన్నప్పుడు ఇది డిక్రీజ్ అయినప్పుడు ఇప్పుడు మనకి సైడ్ రావాలనుకుంటే స్క్వైర్ రూట్ వేస్తాం ఏ స్క్వైర్ కదా మనకి ఏ స్క్వైర్ అంటే ఏరియా ఏ స్క్వైర్ అయితే మనకి ఏరియా వాల్యూ వస్తుంది ఏ వాల్యూ కదా సైడ్ వాల్యూ కనుక్కోవాలి ఇవతల పోతే స్క్వైర్ రూట్ అవుతుంది అలాగే స్క్వైర్ రూట్ ఇక్కడ స్క్వైర్ రూట్ ఇక్కడంత 10 ఇక్కడంత 9 ఓకే ఇది మనకి సైడ్స్ వాల్యూ ఏ వాల్యూ సైడ్ యొక్క వాల్యూ తర్వాత ఏమన్నాడు √2a కదా బోత్ సైడ్ √2 చేసినా కానీ మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 10:9 ఆన్సర్ వచ్చేసి
10:9. Type 56 వచ్చేసి an employee get 2 successive increments in his salary as a result of which his salary becomes 2.5 times the initial salary. What was the first percentage increment? If the second percentage increment వచ్చేసి ఓకే. ఇప్పుడు మనకి అతని శాలరీ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఇయర్ ఏమో కొంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ పర్సంటేజ్ ఎంత, ఫస్ట్ పర్సంటేజ్ ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో దానికి 4 times, అంటే ఫస్ట్ 30% ఇంక్రీజ్ అయింది అనుకో, సెకండ్ ఇయర్ పర్సంటేజ్ ఎంత 30 × 4 అంటే 120% ఇంక్రీజ్ అయింది. మామూలుగా జనరల్గా అతనికి స్టార్టింగ్ 100 అనుకుంటే తర్వాత ఫైనల్గా ఎంత వచ్చింది 2.5 times అంటే 250. ఓకే, ముందు 100 ఉంది, తర్వాత 250 ఉంది. ఇప్పుడు మనకి 100 ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది, మనం ఇంక్రీజ్ అంతా ఎంత రాసుకున్నాం 100 ప్లస్ x/100 కదా, బై 100. ఓకే, తర్వాత ఏమైంది ఇంటూ తర్వాత ఏమైంది 100 ప్లస్ సెకండ్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ ఇయర్ అయితే ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో దానికి 4 times, 4 × x బై ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ తెలుసుకోవాలి 255. ఓకే, ఇప్పుడు మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూలో డైరెక్ట్ ఒక్కో వాల్యూ సబ్సిడీ చేయండి, 10%, 25%, 50%, 12%. ఏదైతే మనకి 250 వాల్యూ వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు టోటల్ వాల్యూ కనుక్కోదండి, ఏదైనా అజ్యూమ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, 56 కంప్లీటెడ్. వచ్చేసి టైప్ 57 as అంటే రిక్రూట్మెంట్ టెస్ట్ ఏ క్యాండిడేట్ వర్ టెస్టెడ్ ఫర్ జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెక్నిక్స్ 54% and 45% failed in GA and QT respectively, while 16% failed in both. If 136 candidates passed in both, what was the total number of candidates? ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను సేమ్ ఇలాగే. ఫస్ట్ మనకి పాస్ పర్సెంటేజ్, ఒక పాస్ పర్సెంట్ వాల్యూ ఇస్తాడు ఒక సబ్జెక్ట్లో, సెకండ్ సబ్జెక్ట్లో పాస్ పర్సెంటేజ్ వాల్యూ ఇస్తాడు, థర్డ్ సబ్జెక్ట్ రెండు కలిపి ఫెయిల్డ్ బోత్ ఫెయిల్డ్ అని ఇస్తాడు. అప్పుడు మనకి పాస్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది, ఓవరాల్ పర్సెంటేజ్. అలాగే ఫస్ట్ మనకి 54% మంది ఫెయిల్ అయినారు. 100లో ఇక్కడ మనకి ఫస్ట్ పాస్ పర్సెంటేజ్ కావాలి కదా, ఫస్ట్ సబ్జెక్ట్లో 54 తీసేస్తే 10లో 4 పోతే 6, 9లో 5 పోతే 4, 46. ఇక్కడ ఏమో 46 పాస్ అయినారు. సెకండ్ దాంట్లో ఎంతమంది పాస్ అయినారు 55 మంది పాస్ అయినారు. ఓకే, థర్డ్ దాంట్లో ఎంతమంది ఫెయిల్ అయినారు 60% ఇచ్చాడు మనకి. ఎంత 46, 55, 16, 6, 12, 6, 5, 11, 17, 5, 4, 9, 10, 11, 117% ఏమో పాస్ అయినారు. కాబట్టి 100 కంటే ఎంత ఎక్కువ ఉంది 17%. 17% మంది పాస్ అయినారు. 17% మంది పాస్ అయినప్పుడు మనకి 136 వాల్యూ ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే టోటల్గా 100% కదా మనకు కావాల్సింది, 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇది రావాలి మీకు. ఇది పాస్ పర్సెంటేజ్ ప్లస్ ఫెయిల్ పర్సెంటేజ్, ఓవరాల్గా ఫెయిల్ పర్సెంటేజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ పాస్ పర్సెంటేజ్. ఓకే, 57 కంప్లీట్. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 58. ఇన్ ఏ సర్వే ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇన్ ఏ కన్సిస్టెన్సీ 55% ఆఫ్ ఓట్స్ ఆర్ మేల్ అండ్ ది రెస్ట్ ఆర్ ఫిమేల్. 40% ఆఫ్ మేల్ ఓటర్స్ ఆర్ ఇల్లిటరేట్, 33 1/3% ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇల్లిటరేట్. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే జనరల్ మనకి 100 అనుకున్నాం, 100లో 55 ఏమో ఇక్కడ మెయిల్ ఉన్నారు, ఇక్కడేమో 45 ఉండేది ఫిమేల్. ఈ 55లో ఏం చేశాడంటే 40% ఏమో లిటరేట్. 55లో మనకేం కనుక్కున్నాం లాస్ట్కి లిటరేట్ కదా కనుక్కోలేదు, లిటరేటే అనుకున్నాం 40%. 55లో 40% వాల్యూ ఎంత 440, 55 4 5 110 into 220 220/10 అంటే 220/10. 220 మనకి ఆల్రెడీ 10 ఉంది కదా, 220/10 22. ఇక్కడేమో 22, ఇక్కడ 22 లిటరేట్. ఓకే, ఇక్కడ లిటరేట్ ఎంత కనుక్కుందాం. ఇక్కడ ఎంత ఇల్లిటరేట్ ఇచ్చాడు, ఎంతమంది
1/3 33 1/3 టోటల్గా 1/3 33 1/3 అంటే 1/3 రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే 1/3 కాబట్టి రిమైనింగ్ ఎంతమంది ఉంటారు 2/3 ఓకే 1/3 ఏమో ఇల్లిటరేట్ 2/3 ఏమో లిటరేట్ రెండు కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ 1 కదా ఓకే ఇక్కడ 1/3 2/3 అంటే 15 3 15 2 30 ఇక్కడ 30 ఏమో 30 ఏమో లిటరేట్ 30 + 22 52/100 కదా 52% లిటరేట్ 52% లిటరేట్ ఇలా కనుక్కోవాలి ఇల్లిటరేట్తో మనకు అవసరం లేదు నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 59 2/3 of a number of employees of a company are males and the rest are females. If one of the male is 3/8 employees and female 2/8 employees are temporary employees and the total number of permanent employees is 740, then of the total number of ఓకే ఇక్కడ సేమ్ ప్రీవియస్ మాదిరి ఇక్కడ ఏమంటే రేషియోస్లో ఇచ్చాడు ఇక్కడ మనకి ఫస్ట్ రేషియోస్ రాసుకోండి 1/3 తర్వాత 3/8 తర్వాత 2/5 తర్వాత 7/15 ఓకే ఇక్కడ మనకి కింద డినామినేటర్లో ఇచ్చాడు కదా అవన్నీ ఎల్సిఎం చేసుకోండి ఫస్ట్ దానికి ఎల్సిఎం అనుకోండి 3 8 5 15 ఓకే దీనికి ఎల్సిఎం చేస్తే మనకి ఓకే ఎల్సిఎం వచ్చేసి 600 అవుతుంది మనకి 600 అయితే మనకి అజ్యూమ్ చేసే వాల్యూ కూడా 600తో వెళ్దాం ఓకే 600 ఫస్ట్ ఎంత మనకి 2/3 ఇందులో 2/3 3 ఇక్కడ 400 అవుతుంది 400 ఇక్కడ 200 అవుతుంది మనకి ఓకే 200 400 ఏమో మేల్స్ 200 ఏమో ఫీమేల్స్ తర్వాత 400లో మనకి మళ్ళీ టెంపరీ పర్మనెంట్ అని అన్నారు 3/8 అంటే 150 ఎంప్లాయీస్ ఏమో టెంపరీ ఇక్కడేమో పర్మనెంట్ 450లో 150 అయితే 250 ఇక్కడ ఫీమేల్స్లో కూడా 200లో మనకి ఎంత 2/5 540 20 80 ఏమో టెంపరీ రిమైనింగ్ ఎంత 120 ఏమో పర్మనెంట్ తర్వాత ఏమైనా టోటల్ నెంబర్ ఆఫ్ పర్మనెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అన్నాడు మేల్ ఆఫ్ ఫీమేల్ కాదు కాబట్టి టోటల్ వేసుకోవాలి ఏమన్నాడు పర్మనెంట్ 250 120 ఎంత 270 పార్ట్స్ వచ్చేసి మనకి 740 తర్వాత ఏమన్నాడు టోటల్ ఆఫ్ 715 ఎంప్లాయీస్ ఎక్సీడ్స్ ఫస్ట్ 715 కనుక్కుందాం 715 ఇంటూ 600 వేస్తే మనకి ఓకే కాదు 715 ఎంప్లాయీస్ ఎక్సీడ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ టెంపరీ ఎంప్లాయీస్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఓకే 15 4 60 కాబట్టి 40 280 పార్ట్స్ ప్లస్ తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ టెంపరీ ఫీమేల్ 80 అంటే 200 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు ఓకే కనుక్కుంటే మనకి ఆన్సర్ వాల్యూ వస్తుంది టోటల్ వాల్యూ వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి టైప్ 60 A man's annual income has increased by 20 lakhs, but tax on income that has to pay has reduced from 20% to 16%. Now he pays the same amount of tax, new total income. ఓకే ఇక్కడ మనకి ప్రీవియస్గా ఒక ఇన్కమ్ ఉంది తర్వాత ఇంక్రీజ్ అయిన తర్వాత ఒక ఇన్కమ్ ఉంది అంటే ఫైనల్ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది 20 lakhs ఇంక్రీజ్ అయింది అంటాడు ఈ 20 lakhs ఇంక్రీజ్ కావడం వల్ల ఏమైంది 20% ముందు పే చేసేటోడు తర్వాత ఎంత పే చేస్తున్నాడు 16% పే చేస్తున్నాడు ఇది దేంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో కానీ అతనికి ఇన్కమ్ కాదు వచ్చేది ఇప్పుడు మనకి ఇన్కమ్కి దీనికి ట్యాక్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 16% ఈజ్ టు 20% ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4% వాల్యూ మనకు వచ్చేసి 20 lakhs న్యూ అడిగాడా న్యూ టోటల్ ఇన్కమ్ న్యూ అంటే ఆఫ్టర్ పెరిగిన తర్వాత ఎంత అని అడుగుతాను 20% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఎంత మనకి 4/5 4% కదా 4/5 1 crore అవుతుంది 1 crore అవుతుంది
ఆఫ్టర్ ఇంక్రీస్ 60% కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చమన్ లాల్ అండ్ అర్షద్ అండ్ జగ్జీత్ సింగ్ కంటెస్టెడ్ అన్ ఎలక్షన్. ఆల్ ది ఓట్స్ పోల్డ్ వర్ వ్యాలిడ్. మొత్తం ఎన్ని ఓట్స్ అయితే పోయాయో అన్నీ వ్యాలిడే. అర్షద్ గాట్ 35% మార్క్స్. ఓకే, 35% ఓట్స్, సారీ 100% వచ్చేసి 100%లో 35% ఏమో హర్షద్ తీసుకున్నాడు, హర్షద్కి వచ్చే ఓట్లు. తర్వాత దీని మళ్ళీ రిమైనింగ్ అడిగిన మనకి ఫర్ ఎవరీ 35 ఓట్స్కి అతనికి ఎన్ని వచ్చాయి, 14 ఓట్స్ వచ్చాయి. అంటే 35కి 35 ఓట్స్కి 14 అతనికి వచ్చాయి. అంటే ఈ పర్సెంటేజ్ మనకి ఇట్లా ఇచ్చాడు. మనకి ఎంత 5 7 7 5 7 2 5 20 40. ఇక్కడ 40 మనకి పర్సెంటేజ్ వాల్యూ కూడా ఇట్లా ఇచ్చాడు. ఇక్కడ మనకి 40 మొత్తం ఎంత అయిపోయింది, 75 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ ఎంత ఉంది, 40 75 25 75 25 ఉంటుంది. రిమైనింగ్ 25 ఉంటుంది. తర్వాత ఏమైనా ది విన్నర్ గాట్ 4950 మోర్ ఓట్స్ దెన్ ది పర్సన్ హూ రిసీవ్డ్ అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే, ఏ డిఫరెన్స్ ఇచ్చాడు, ఎవరికైతే విన్నర్ ఘాట్ అయ్యాడో అతనికి హూ రిసీవ్డ్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్. లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చాయి, 25 కదా. 35 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 10. 10% వచ్చేసి మనకి 4950. 100% వాల్యూ ఎంత అనుకుంటున్నాడు, 495000. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ ఆల్ ఆర్ కంప్లీటెడ్. మ్యాక్సిమం పర్సెంటేజ్ అనే టాపిక్లో అన్ని టైప్స్ కవర్ చేశాను. ఇంకా ఏమైనా అప్డేటెడ్ కంటెంట్ కమింగ్ ఎగ్జామ్స్లో వస్తే మీకు అప్డేట్ చేస్తాను. నా ఛానల్లో ఫాలో అవ్వండి ఫర్ న్యూ అప్డేట్స్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే పర్సెంటేజ్ అనే టాపిక్లో మీకు ఓవరాల్ అన్ని టైప్స్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.